సో దేవుని యొక్క దివ్యమైన మాటలను మనం వినబోతున్నాం. మీ చెవులు సిద్ధముగా ఉన్నదా? మీ హృదయము చెవుల నుండి హృదయానికి వెళ్ళాలి వాక్యం. హృదయం నుండి మళ్ళా చేతులకి, కాళ్ళకి, కళ్ళకి, నోటికి రావాలి వాక్యం. మనం విన్న వాక్యాన్ని మన ఆత్మలోని పంపించి ఆ తర్వాత మన క్రియలో దాన్ని వ్యక్తపరచాలి. ఒక వివాహాన్ని గురించి ధ్యానించుకుంటాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వరకు. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసమైన అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, కానా ఊరిలో కళ్యాణం. రండి పదాం, వివాహానికి వెళ్దాం. మంచి విందు ఉంది ఈరోజు. వివాహం అంటేనే ఏది? వివాహం అంటేనే విందు. ప్రైజ్ ది లార్డ్. సో కానా ఊరిలో ఒక వివాహము జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో మనకందరికి బాగా తెలుసు. ఇది తెలియని క్రైస్తవులు అంటే ఎవరు ఉండరు. యేసు ప్రభు నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన ఒక అద్భుతాన్ని ఈ కానా ఊరి వివాహంలో మనము చూస్తున్నాం. అందరికి తెలుసు కాబట్టి ప్రతి డీటెయిల్స్ నేను వెళ్లకుండా డైరెక్ట్ గా సత్యంలోనికి వెళ్ళిపోదాం. ఆమేన్. బైబిల్ అంటుంది 11వ వాక్యంలో, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచును. అందువలన ఆయన శిష్యుడు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈ అద్భుతాన్ని యోహాను ఇలా వివరిస్తున్నారు, సూచక క్రియ. నేనేమంటున్నాడు? సూచక క్రియ. అద్భుతం అని చెప్పలేదు. ఏమని చెప్తున్నాడు? సూచక క్రియ అని అంటున్నాడు. యేసు ప్రభు చేసిన ఈ అద్భుతాన్ని సూచక క్రియ అని అంటున్నాడు. సూచక క్రియ అంటే అర్థం ఏమిటి? ఏదో ఒక విషయాన్ని సూచించే ఒక పని. యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాల్లో అద్భుతమైన సత్యాలు ఉంది. అది ఏదో ఒక విషయాన్ని, ఏదో ఒక సత్యాన్ని సూచిస్తా ఉంది. సో యేసు అద్భుతాలను మనం విని దాంట్లో సంతోషించిన మాత్రమే కాదు, ఆ అద్భుతాల నుండి అద్భుతమైన సత్యాల్ని పొందాలి. అందుకొరకే అది వ్రాయబడింది. సో అద్భుతాలను చూసి లేక అద్భుతాలని చదివి విని అదేలాగా నాకు అద్భుతం జరగాలి అని కాదు, ఆ అద్భుతాల నుండి మనం సత్యాన్ని పొందుకొని ఆ సత్యానుసారంగా మనము జీవించాలి. అప్పుడే రాయబడిన అద్భుతానికి విలువ ఉన్నది. దేవుడు మన జీవితంలోనూ అద్భుతం చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? మీరు కోరుకున్నప్పుడు కాదు, మీకు అవసరం ఉన్నప్పుడు. మీకు అవసరం ఉన్నప్పుడు తప్పకుండా ఆయన అద్భుతాలు చేస్తాడే గాని అది ఎప్పుడు చేస్తాడు? ఇంకా మానవ ప్రయత్నాలన్నీ విఫలమైపోయినప్పుడు, అన్ని తలుపులు మూయబడినప్పుడు, వేరే మార్గమే లేదు, వేరే మార్గమే లేదనే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే యేసు ప్రభు వచ్చి అక్కడ అద్భుతాలు చేస్తాడు. దేవుని అద్భుత కార్యాలు జరుగుతాయి. అంతేగాని మనం ఇక్కడ చదివేసి ఆహా సూపర్ అద్భుతం మనకు కూడా అది జరగాలని చెప్పేసి మనం ఏం రెడీ చేసి నీళ్ళు మాత్రం పెట్టేసి ఏసయ్యా ఈ నీటిని ద్రాక్షరసంగా మార్చయ్యా అనేసి నీళ్లు డ్రమ్మునిగా పోసి పెట్టేసి యేసు నామములో ఇది సాంబార్గా మారునుగా అంటే మారు. దేవుని యొక్క అద్భుత కార్యాలు మన కోరికను బట్టి కాదు, మన అవసరాన్ని బట్టి జరుగుతాయి. ఓకే, ఈ అద్భుతము కొన్ని సత్యాలను మనకు సూచిస్తుంది. అది ఏ సత్యము? ప్రధానమైన సత్యం ఏమిటి? దేవుని మహిమ గురించి. అంతే కదా, తన మహిమను బయలుపరచను. ప్రతి అద్భుతము దేవుడు ఎవరు, యేసు ఎవరు, ఆయనకున్న బలం ఏంటి, శక్తి ఏంటి, ఆయన మనస్సు ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి, ప్రతి దాన్ని ఆయన చేసిన అద్భుతం మనకు సూచిస్తుంది, తెలియపరుస్తుంది. సో ఆ మహిమను చూచి తర్వాత ఏం జరగాలి? అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఒక అద్భుతము దేవుని మహిమను తెలుసుకోవడానికి, మనలో విశ్వాసాన్ని కలిగించడానికి. రండి, ఇందులో ఉన్న ప్రతి నంబరు, ప్రతి కార్యము, ప్రతి విషయం అన్ని కూడా ఒక ప్రత్యేకమైన సత్యాలను మనకు బయలుపరుస్తుంది. అన్నిటిని ధ్యానించడానికి మనకు టైము చాలదు కాబట్టి 1-2 విషయాన్ని మాత్రం మనం ధ్యానించుకొని ముగించుకుందాం. నంబర్ 1, ద్రాక్ష రసము అయిపోయింది. పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ వివాహంలో
ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసము దేన్ని సూచిస్తుంది? న్యాయాధిపతులు 9:13, కీర్తనలు 104:15 ఈ 2 వాక్యాలు చెప్తుంది. ద్రాక్షారసము సంతోషానికి గుర్తుగా ఉన్నది. ద్రాక్షారసం అంటే ఏమిటి? సంతోషము. ఆమేన్. ద్రాక్షారసము సంతోషాన్ని సూచిస్తుంది. ద్రాక్షారసం అయిపోయింది అంటే అర్థం ఏమిటి? సత్యం ఏమిటి? ఇప్పుడు సంతోషము అయిపోయింది. ఈ లోకం నుండి వచ్చిన ద్రాక్షారసము, ఈ లోకం ఇచ్చిన ద్రాక్షారసము అయిపోయింది. ఈ లోకం నుండి వచ్చే సంతోషము అయిపోతుంది. అది శాశ్వతమైనది కాదు. అది మనల్ని మోసం చేస్తుంది. కొంత దూరం తీసుకొని వెళ్ళి మనల్ని ముంచేస్తుంది, పెను దుఃఖములో ముంచేస్తుంది. ఈ లోకములో సంతోషం ఉంది. వాక్యం అంటుంది అల్పకాల పాపభోగము. ఈ లోకములో సంతోషం ఉంది. లోకం అంటే ఏమిటి? ద కరప్టెడ్ సిస్టమ్, అనగా చెడిపోయిన ఒక వ్యవస్థ, పాపముతో, స్వార్థముతో, స్వయంతో నిండిపోయిన ఒక వ్యవస్థను లోకం అంటుంది బైబిల్. సో ఈ లోకము సంతోషాన్ని ఇస్తుంది, కానీ ఆ సంతోషము అల్పకాలమే ఉంటుంది. అది మెల్లగా తీసుకుని వెళ్ళి నీకు దుఃఖాన్ని ఇచ్చి నీ గౌరవాన్ని పాడు చేస్తుంది. ఈ లోకం నీకు ఇచ్చే సంతోషం అనేక రకాలుగా ఈ లోకం మనకు సంతోషాన్ని ఇస్తుంది. పైన సంతోషాన్ని ఇచ్చి లోపలున్న అసలైన సంతోషాన్ని ఏం చేస్తుంది? నాశనం చేసేస్తుంది. ఇది అల్పకాల పాప భోగము. అందుకే వాక్యం అంటుంది యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-17 లోకమును గాని అందులో ఉన్న వాటిని గాని ప్రేమించకండి. లోకాన్ని గాని, లోకములో ఉన్న వాటిని గాని, వస్తువుల్ని గాని, ఆస్తుల్ని గాని, డబ్బుని గాని, మనుషుల్ని గాని, బంధువుల్ని గాని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకండి. ఆ తర్వాత వాక్యం అంటుంది లోకమును అందులో ఉన్నవియు గతించిపోవును. లోకాశలు గతించిపోతుంది, అయిపోతుంది. అది దేవుని చిత్తం ప్రకారము చేయవాడు నిత్యము నిలుచును. హల్లెలూయా. సో ఈ లోకము ఇచ్చే సంతోషము అది ఏదైనా సరే, అది డబ్బు ఇచ్చినా సరే, ఆస్తులు ఇచ్చినా సరే, బంధువులు ఇచ్చినా సరే, మనుషులు ఇచ్చినా సరే, అది ఆ సంతోషం అంతా కూడా శాశ్వతమైనది కాదు. అది అల్పకాలమే. అది మనల్ని ముంచేస్తుంది. ఆ సంతోషం మనలో ఉన్న గొప్పతనాన్ని, మన గౌరవాన్ని అంతా కూడా పాడు చేసేస్తుంది. అందుకే యేసయ్య అన్నాడు, నా సంతోషమును మీకు ఇచ్చేదను. ప్రైజ్ ది లార్డ్. యోహాను 15:11, 16:22, 17:13 ఈ 3 వాక్యములోని యేసయ్య అంటున్నాడు, నా సంతోషము మీలో పరిపూర్ణమగునట్లు నేను సిలువకు వెళ్తున్నాను అన్నాడు. యేసయ్య సంతోషం, ఆయన సంతోషం ఎలాంటిది? ఎటువంటి పరిస్థితి కూడా ఆయన సంతోషాన్ని చెరపనే లేదు. ఈ లోకంలో యేసు ప్రభు 33 సంవత్సరాలు జీవించాడు. ఏ మనిషి అనుభవించని కష్టాలను అంతకు ముందు గాని ఆ తర్వాత గాని ఏ మనిషి అనుభవించలేని కష్టాలను యేసు ప్రభు అనుభవించాడు. కానీ ఆయన అంటున్నాడు, నా సంతోషముని మీకు ఇస్తాను అంటే అర్థం ఏమిటి? ఆయనకు వచ్చిన ఏ కష్టం కూడా, ఏ పరిస్థితి కూడా ఆయన లోపల ఉన్న సంతోషాన్ని ఏం చేయలేదు, చెడగొట్టలేదు. ఈ లోకం ఇచ్చే సంతోషము ఎక్స్టర్నల్ అంటే పై సంతోషమే. అది బాహ్య సంతోషము. అది బాటలో ఉన్న వాటర్ లాంటిది. ఈ లోకం ఇచ్చే సంతోషము ఒక లీటరో లేక 6 లీటరో వాటర్ బాటిల్ అంతే తాగేస్తే అయిపోతుంది, మళ్ళా దాహం వేస్తుంది. తాగేస్తాం, అయిపోతే మళ్ళా దాహం వేస్తుంది. కానీ దేవుడిచ్చే సంతోషము, యేసు ఇచ్చే సంతోషము, ఆయన సన్నిధిలో ఉన్న సంతోషము అంతర్గతమైనది. అది ఆ సంతోషము మనలో ఊరేడు జీవపు ఊట లాంటిది. ఆ సంతోషం లోపలికి వచ్చేస్తే అది ఎన్నటికి జరగదు. యేసే చెప్పాడు, నేనిచ్చే సంతోషాన్ని మీలో నుండి ఎవరు తీసివేయనేరడు అన్నాడు. మీ దుఃఖము సంతోషమగును. ఆ సంతోషాన్ని ఈ లోకములో ఏదియు ఎవరు కూడా తీసివేయలేరు, మీ నుండి తీసివేయలేరు. ఎందుకంటే అది జీవపు ఊట లాంటిది.
అది లివింగ్ వాటర్. అది ఊరుతూనే ఉంటుంది మన లోపల నుండి. అది లోపల నుండి వచ్చే పరిశుద్ధాత్మ ద్వారా లోపల నుండి వచ్చే సంతోషం. పరిశుద్ధాత్మ ఫలములు ఒకటేమిటి? ఆత్మ ఫలములు ఒకటేమిటి? ప్రేమ, సంతోషము. అది ఆత్మ ఇచ్చే ఫలము. ఆ ఫలము లోపల నుండి ఎప్పుడు ఊరుతూ ఉంటుంది. అది ఎల్లప్పుడూ మనల్ని సంతోషంలో పెట్టుకుంటూ ఉంటుంది. పరిస్థితులు ఎంత దిగజారినా, ఎంతగా మారినా అది మాత్రం లోపల చెరగదు. అది ఎల్లప్పుడూ ఉంటుంది. అది అందువల్ల దావీదు చెప్పాడు కీర్తనలు 4:7-8 వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. హల్లెలూయా. నా హృదయములో పుట్టించితివి. అయ్యా, నా శత్రువులు నన్ను నాశనం చేయాలని, నన్ను పడగొట్టాలని, హతమార్చాలని ప్రయత్నించే శత్రువులు, వారికి ఆస్తులు విస్తారంగా పెరిగిపోతుంది, వారి పంటలు విస్తారంగా పండుతుంది, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషమును నీవు నా హృదయములో పుట్టించితివి. వాళ్ళ సంతోషము వారి యొక్క ఆస్తుల్లో ఉంది, వారి యొక్క డబ్బుల్లో ఉంది, వారి యొక్క బంధువుల్లో ఉంది, వారి యొక్క జనంలో ఉంది. కానీ యేసు ఇచ్చే సంతోషము హృదయములో. హల్లెలూయా. దేవుడిచ్చే సంతోషము హృదయం నుండి వస్తుంది. 16:11 కీర్తన 16:11 దావీదు అన్నాడు, దేవా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము గలదయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం గలదు. సంపూర్ణ సంతోషము 99.9% కాదు. దేవుడు మనకిచ్చే సంతోషము అది సంపూర్ణ సంతోషము. ప్రైజ్ ది లార్డ్. మరలా చెప్తున్నాను, ఈ లోకము నీకు ఇచ్చే సంతోషము అల్పకాలమే. అది అయిపోతుంది. ద్రాక్షరసం అయిపోయినట్లు అది అయిపోతుంది. ఈ లోకం ఇచ్చే సంతోషము, ఈ లోకము నుండి వచ్చే సంతోషము అయిపోతుంది. కాబట్టి నువ్వు దేవునిలో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే ఆ సంతోషము పరిపూర్ణ సంతోషము. అది నీ హృదయంలో ఉంటుంది, ఎన్నటికీ పోదు. కాబట్టి మనము ఈ లోకమును అయినను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు. దేవుని మాత్రమే ఎక్కువగా ప్రేమించినట్లయితే మనలో ఆయన కుమ్మరించి ఆ ద్రాక్ష రసము ఎన్నటికీ అయిపోదు. ఆమేన్. రెండో విషయానికి వస్తాం. 2:6 అంటుంది, ఆ 6 రాతి బాణలు అక్కడ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనము 6 రాతి బాణలకు వస్తాం. విషయం మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్ యుద్ధమే. సో 6 రాతి బాణలు అక్కడ ఎన్ని ఉంది? 6 రాతి బాణలు. 6 అనే సంఖ్య మనిషిని సూచిస్తుంది. ఎందుకంటే మనిషి ఎప్పుడు సృష్టించబడ్డాడు? 6వ రోజు మనిషి నరుడు సృష్టించబడ్డాడు. కాబట్టి 6 అనే సంఖ్య మనిషిని సూచిస్తుంది. సో 6 రాతి బాణలు అంటే మనుషుల వలన వచ్చే సహాయాన్ని సూచిస్తుంది. మనుషుల యొక్క సహాయ పద్ధతిని సూచిస్తుంది ఈ 6 రాతి బాణలు. మనుషులు చేసే సహాయం. ఆమేన్. కీర్తనలు 60:11 108:12 అంటుంది, మనుషుల సహాయము వ్యర్థము. భక్తుడు అంటున్నాడు, అయ్యా, మనుషుల సహాయము వ్యర్థము. మన కష్టాల్లో, మన ఆపదల్లో, మన అవసరాల్లో మనుషులు వలన వచ్చే సహాయము వ్యర్థము. ఎందుకది వ్యర్థము? అందులో ఉంటుంది స్వార్థం. మనుషులు చేసే సహాయము వ్యర్థము. ఎందుకు? అందులో ఏముంటుంది? స్వార్థం ఉంటుంది. వాళ్ళు ఏదో ఒకటి ఆశించే సహాయం చేస్తారు. చివరికి వాళ్ళు చేసిన సహాయాన్ని చెప్పి గుస్తారు కదా. ఇప్పుడు సహాయం చేస్తారు, రేపు నేను సహాయం చేయకపోతే వీడికి పేరే లేదు, ఊరే లేదు, బతికే లేదు వీడికి అని మన గురించి నీచంగా నలుగురితో మాట్లాడి గొప్పలు చెప్పుకుంటారు. మనుషుల సహాయము వ్యర్థము. యెషయా గ్రంథం 37:31 దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలను చూసి, ఇశ్రాయేలు ప్రజలారా, అష్షూరు రాజు మీ మీదకి యుద్ధానికి వచ్చాడు. మీరేం చేయాలి? సహాయం కోసము నా దగ్గరకు రావాలి. కానీ మీరేం చేశారు? నన్ను విడిచి ఐగుప్తు దగ్గరకు వెళ్ళారు. ఐగుప్తు రాజును ఆశ్రయంగా చేసుకొని వాడి దగ్గరకు పోతే వాడి సైన్యం వచ్చి మనకు సహాయం చేస్తే
మన యుద్ధంలో గెలుస్తామని ఐగుప్తు సహాయాన్ని కోరుకున్నారు కదా. ఐగుప్తు సహాయము పనికి మాలిన సహాయం అన్నమాట. ఐగుప్తు వలన వచ్చే సహాయము పనికి మాలినది. ఐగుప్తు సహాయాన్ని కోరుకున్న మీకు శ్రమలే మిగులుతుంది అన్నాడు. మీకు సహాయం చేయవాడను నేనుండగా నన్ను విడిచిపెట్టి ఆపత్కాలములో యుద్ధ సమయములో మీరేం చేస్తున్నారు? ఐగుప్తును ఆశ్రయిస్తున్నారు, ఐగుప్తు సహాయాన్ని కోరుకుంటున్నారు. గుర్తు పెట్టుకోండి, ఐగుప్తు వాడి అంత బలవంతుడైనా కూడా సరే మీకు అది పనికి మాలిన సహాయం. ఆ సహాయం వల్ల మీరు మీ కష్టాల నుండి బయటికి రారు అంటున్నాడు దేవుడు. యెషయా 41:10 అంటాడు, యాకోబు నేనే నీకు సహాయం చేయవాడను. ఆమేన్. నేనే నీకు సహాయం చేయవాడు. హల్లెలూయా. 57లో దేవుడు అంటున్నాడు, నా సహాయము పొందిన వారు ఎన్నటికి సిగ్గు నొందరు. ఎన్నటికి సిగ్గు నొందరు. ఐగుప్తు సహాయాన్ని కోరుకునేవాడు సిగ్గు నొందును. వాక్యం అంటుంది యెషయా గ్రంథం 33లో, ఐగుప్తు రాజు యొక్క బలమును ఆశ్రయించి వారు సిగ్గు నొందుదురు. దేవుని బలాన్ని, దేవుని సహాయాన్ని కోరుకునేవారు కనపరచబడుదురు. హల్లెలూయా. 6 రాతి బాణలు ఖాళీ. రాతి బాణలు మనుషులు చేసే సహాయము వ్యర్థము. దేవుడే మనకు సహాయకుడు. హల్లెలూయా. కీర్తనలు 121:1-2లో వాక్యం అంటుంది, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? రాదు. కొండల తట్టు నుండి రాదు. ఆకాశమును భూమిని సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగును. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సహాయములో స్వార్థం ఉండదు. మనం మంచిని మాత్రం కోరుకునే ఒకే ఒకడు ఈ లోకంలో ఎవరంటే ఈ సమస్త విశ్వంలోనూ దేవుడు మాత్రమే, యేసయ్య మాత్రమే. ఆయన సహాయం మనల్ని నిలబెడుతుంది, మనల్ని కనపరుస్తుంది, మన జీవితాన్ని ఆశీర్వదిస్తుంది. కీర్తనలు 94వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంది దేవుని సహాయాన్ని ఉద్దేశించి. చూడండి, 94:17, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమునందు నివసించి ఉండును. అయ్యా, యెహోవా గాని నా కష్టకాలంలో సహాయం చేసి ఉండకపోయి ఉన్నట్లయితే నేను ఎప్పుడో చనిపోయి ఉంటానయ్యా. నాకు వచ్చిన కష్టాల్లో, నాకు వచ్చిన వ్యాధిలో, నాకు వచ్చిన నిరుద్యోగ సమస్యల్లో, ఆ సమస్యల్లో, ఈ సమస్యల్లో నేను ఎప్పుడో చచ్చిపోయి ఉంటాను. ఈరోజు నేను బతికున్నానంటే కారణము ఆ రోజు ఆ కష్టకాలంలో దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టి. ఒకసారి మీ జీవితాన్ని తిరిగి చూడండి. ఎప్పుడు ఎన్నిసార్లు మీరు కష్టాల్లో, బాధల్లో ఇరక్కపోయారు. దేవుడు మీకు సహాయం చేసిన ఆ సందర్భాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితాన్ని తిరిగి చూడండి. నా కాలు జారినని నేను అనుకునగా అయిపోయిందిరా మన కథ అని అనుకున్నప్పుడు, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది, నా అంతరంగములలో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగజేయుచున్నదయ్యా. నా కాలు జారనని నేననుకొనగా నా దేవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా కాలు జారనని నేననుకొనగా నా దేవా నీ కృప నన్ను బలపరచుచున్నది. హృదయములో విచారములో హెచ్చగా, హృదయములో విచారములో హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మదినిచ్చెనయ్యా. నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మదినిచ్చెనయ్యా. నా దేవా నా ప్రభువా నీకే నా వందనం. నా దేవా నా ప్రభువా నీకే నా వందనం. నా కాలు జారనని నేననుకొనగా నా దేవా నీ కృప నన్ను బలపరచుచున్నది. ఆమేన్. ఎన్నోసార్లు మన కాలు జారిపోయింది, అయిపోయింది మన కథ అనుకున్నాము.
కానీ ఈ రోజు మనము సంతోషంగా వచ్చి ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్నాము. కారణము మనుషులు చేసిన సహాయమా, దేవుడు చేసిన సహాయం వలన. ఆమేన్ బ్రదర్. బంధువులు వస్తారు, బాగా తినేసి వెళ్ళిపోతారు. బంధువులు వచ్చి తినేసి వెళ్ళిపోతారు. యేసయ్య వస్తే తిండి పెడతాడు, తిండి పెడతాడు. బంధువులు తినేసి వెళ్తారు, యేసయ్య తిండి పెడతాడు. బంధువులు లేక మనుషులు తినేసి గమనిపోతారా? జరగదు. ఏదో ఒకటి కొరత చెప్పేసే పోతారు. ఇది బాగలేదు, అది సరిలేదు, నన్ను సరిగ్గా గమనించలేదు, నన్ను పిలవలేదు, నన్ను లాస్ట్లో పిలిచారు, నన్ను ఫస్ట్లో పిలవలేదు, నాకు ముందు చోటు ఇవ్వలేదు, సీట్ ఇవ్వలేదు అనేసి ఏదో కొరత చెప్తా ఉంటారు. మనుషులు కొరతలు చెప్పేసి పోతారు. యేసయ్య వస్తే కొరతలను తీర్చేస్తాడు. ఆయన వస్తే కొరతలు తీర్చేస్తాడు. బంధువులు మనుషులు వచ్చి ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఉన్నదంతా తినేసి చాలదనేసి కవర్లు వేసుకుని వెళ్ళిపోతారు కదా. కవర్ సంప్రదాయం. ఇంటికి ఒకరు వస్తారు, ఇంట్లో నలుగురు ఉన్నారని చెప్పేసి ఏం చేస్తారు, 4 కవర్లు ఎత్తేసుకుని పోతా ఉంటారు. మనుషులు బంధువులు వచ్చి ఖాళీ చేసి వెళ్ళిపోతారు. యేసయ్య వస్తే నింపుతాడు. అంచుల మట్టుకు నింపండి అయ్యా అన్నాడు. అంచుల మట్టుకు నింపండి అయ్యా. ఆ ఖాళీ రాతి బాణలను అంచుల మట్టుకు నింపండి. ఆయన నింపుతాడు. నింపేవాడు కావాలనా, ఖాళీ చేసేవాడు కావాలనా, కొరతలు చెప్పేవాడు కావాలనా, కొరతలు తీర్చేవారు కావాలనా, తినేసి వెళ్ళేవారు కావాలనా, తిండి పెట్టేవాడు కావాలనా? నీకు ఎవరు కావాలి? ఎవరికి నీవు ప్రాముఖ్యత ఇవ్వాలి? ఎవరి సహాయం నీకు కావాలి? అందరినీ ప్రేమించండి, మనుషులందరినీ ప్రేమించండి, కానీ యేసయ్యను మాత్రమే ఎక్కువగా ప్రేమించండి. ఎందుకంటే ఆయన తినడానికి మనకు విత్తనాన్ని ఇచ్చేవాడు, విత్తువానికి విత్తనము, తినువానికి ఆహారము దయచేయవాడు ఆయనే. ఆ రోజు కానీ ఆయన నీకు సహాయం చేసి ఉండకపోయినట్లయితే, నీ కష్టాలు వచ్చినప్పుడు, నీకు బాధలు వచ్చినప్పుడు, కన్నీళ్లతో నువ్వు పోరాడుతున్నప్పుడు నీకు సహాయం చేసింది ఎవరమ్మా? నీకు సహాయం చేసింది ఎవరు? దేవుడు కదా. ఆమేన్, దేవుడు కదా. అలాంటప్పుడు నువ్వు ఎవరి కోసం నిలబడాలి? ఎవరి పక్షాన ఉండాలి? ఎవరు నీకు కావాలి? యేసు కావాలి. కష్టాలు వస్తే యేసు, శుభకార్యాలు వస్తే మనుషులా, బంధువులా? ఇది ఏమి న్యాయం, ఇది ఏమి ధర్మమో ఆలోచించండి. యేసు ఆయన చేసే సహాయమే మనకు శాశ్వతమైనది. మనుషులు చేసే సహాయము వ్యర్థము, ఎందుకంటే అది స్వార్థము. యేసే చేసే సహాయము మనల్ని కాపాడుతుంది, నిలబెడుతుంది, మన జీవితాన్ని దీవిస్తుంది. ఓకే, 3వ విషయానికి వస్తాం. 9వ వాక్యం అంటుంది, యోహాను 2:9, ద్రాక్షారసమైన ఆ నీళ్లు, ద్రాక్షారసమైన ఆ నీళ్లు ద్రాక్షారసం అయిపోయింది. ఏ నీళ్లు? ఆ నీళ్లు. ఓకే, రాతి బాణలో ఉన్న ఆ నీళ్లు ద్రాక్షారసం అయిపోయింది. రంగు లేని, రుచి లేని, వాసన లేని ఒట్టి నీళ్లు, సాధారణ నీళ్లు ఇప్పుడు రంగు, రుచి, వాసన కలిగిన ద్రాక్షారసమైపోయింది. స్వచ్ఛమైన నీటికి కలర్ లేదు, టేస్ట్ లేదు, స్మెల్ ఉండదు. సో రంగు, రుచి, వాసన లేని ఈ సాధారణమైన ఒట్టి నీళ్లను యేసు ప్రభు రంగు, రుచి, వాసన కలిగిన మంచి ద్రాక్షారసంగా చేసేసాడు. బ్లాక్ అండ్ వైట్ టీవీ కలర్ టీవీ అయిపోయింది. బ్లాక్ అండ్ వైట్ టీవీ హెచ్డి, హై డెఫినేషన్ కలర్ టీవీ అయిపోయింది. ఆయన సామాన్యులను ఎన్నుకొని చరిత్ర సృష్టించేవాడు మన యేసు ప్రభు. ఆయన స్వభావమే అంతే. సాధారణమైన వాటిని తీసుకొని అసాధారణమైన కార్యాలు చేసేవాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన శిష్యులంతా ఎవరు? పండితులా?
బాగా చదివిన వారా, గొప్ప గొప్ప ఇంటి నుండి వచ్చిన వారా? అందరూ ఒక అనాగరికమైన ప్రాంతం నుండి వచ్చిన వారే. గలిలయ ప్రాంతం నుండి వచ్చిన వారు. గలిలయ ప్రాంతాన్ని జెరూసలేములో ఉన్న వాళ్ళు అసహించుకుంటారు. ఎందుకంటే వారికి నాగరికత లేదు, మంచిగా డ్రెస్సులు వేయరు, వారు స్నానం చేయరు సరిగ్గా, వారు నీట్ గా ఉండరు అనే ఒక భావన ఉండేది. కానీ యేసు ప్రభువు అలాంటి ప్రజల నుండే తన యొక్క శిష్యులను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. చేపలు పట్టేవారండి ఎక్కువ మంది. అందులో కొందరు చేపలు పట్టేవారు, కొందరు దొంగ, కొందరు తీవ్రవాది, ఉగ్రవాది. అందులో ఒకడే కొంచెం బాగా చదివినవాడు. ఎవరు? ఆ యూదా ఇస్కరియోతే, వాడే చెడింది. సాధారణమైన వారందరినీ దేవుడు యేసు ప్రభు ఎన్నుకొని వారి ద్వారా చరిత్ర సృష్టించాడు. ఈ ప్రపంచాన్ని వారి ద్వారా మేలుకొలిపాడు, సువార్తతో నింపాడు. ఆయన రంగు, రుచి, వాసన లేని వారి జీవితాన్ని తీసుకొని వచ్చి ఈ ప్రపంచానికే దీవెనకరంగా మార్చాడు. నీక్ ఉజిసిక్ తెలుసు ఆయన మీద, ఆయన పేరు నీక్ ఉజిసిక్. ఆయనకి 2 కాళ్ళు లేదు, 2 చేతులు లేదు. 2 కాళ్ళు లేదు, చేతులు లేదు. కానీ ఆయన ఆనంద జీవితాన్ని గురించి లోకమంతా వెళ్ళి ప్రకటిస్తాడు. అనేక దేశాలకు పయనించి అక్కడంతా సువార్తను చెప్పి ఆనందంగా సంతోష జీవితం యొక్క రహస్యాన్ని 2 కాళ్ళు చేతులు ఉన్న వారికి అంతా ప్రకటిస్తూ ఉన్నాడు. కాళ్ళు చేతులు ఉన్నవారు కూర్చొని కాళ్ళు చేతులు లేని ఆ వ్యక్తి చెప్పే సంతోష సందేశాన్ని వింటూ ఉన్నారు. ఈరోజు ప్రపంచమంతా తిరిగి గొప్ప సేవ చేస్తున్నాడు ఆయన. 2 కాళ్ళు లేదు, 2 చేతులు. హల్లెలూయా. లైఫ్ వితౌట్ లింబ్స్ అంటాడు ఆయన. అవిట్టనం లేని జీవితం సంతోష జీవితం. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. 2 కాళ్ళు 2 చేతులు లేని ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొని అతన్ని ఆశీర్వదించి లోకానికి ఇప్పుడు సంతోష సందేశాన్ని ప్రకటింపజేస్తున్నాడు. ఆయన అంతే, సాధారణమైన స్వభావమే అంతే. మనమందరూ ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ ఏం చేస్తారు? పని కొరకు బాగా చదివిన వారు, అనుభవం ఉందా, టాలెంట్ ఉందా అని చూసి ఎన్నుకుంటారు. కానీ దేవుని యొక్క ఎన్నుకునే విధానమే వేరే. అక్కడ పనికి మాలిన, ఇది వేస్ట్, దేనికి పనికి రాదు, వీళ్ళు సాధారణమైన వాళ్ళు, వీళ్ళకి చదువు లేదు, వీళ్ళకి సంస్కారం లేదని అని అంటారు ఈ లోక ప్రజలు. యేసు ప్రభు వాళ్ళని ఎన్నుకొని వచ్చి చెప్పినారే వాళ్ళకి దేవునిగా మార్చేస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రంగు, రుచి, వాసన లేని ఒట్టి నీళ్లను ఆయన మంచి ద్రాక్షరసంగా మార్చాడు. ద్రాక్షరసం కూడా కాదు, ద బెస్ట్ వైన్. చీప్ వాటర్ నుండి బెస్ట్ వైన్ ను యేసు ప్రభు తీసుకుని వచ్చాడు, మార్చాడు, చేశాడు. ఏదైనా చెప్పచ్చు. ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని చూసి అడిగాడు, నాయన ఏంటా నువ్వు చేసిన పని? ఇంత రుచికరమైన మంచి ద్రాక్ష రసం ఇంతవరకు ఎక్కడ దాచిపెట్టావు? ఎవరైనా ఏం చేస్తారు? పెళ్లికి ముందు విఐపీలని కూర్చోబెట్టి ముఖ్యమైన వారిని, ముఖ్య అతిథులను కూర్చోబెట్టి ఏం చేస్తారు? వాళ్ళకి మంచి ద్రాక్ష రసం పోసేసి లాస్ట్ లో చివరిలో ఈ చీప్ అయిన ద్రాక్ష రసం పోస్తారా? కానీ నువ్వేం చేసినావు ఇంతవరకు? ద బెస్ట్ వైన్, మంచి ద్రాక్ష రసాన్ని ఎత్తి పెట్టేసి సపరేట్ గా ఆ పాస్టర్ లాగా. ఆ పాస్టర్ ఎప్పుడు అంతే, చర్చిలో కానీ ఫంక్షన్లో కానీ ఏదైనా చికెన్ చేస్తే ఏం చేస్తాడు? ముందుగానే మంచి ఎత్తి పెట్టేస్తాడు. ఏమంటే మళ్ళీ అయిపోతే నాకు సో ముందుగానే కొంచెం ఎత్తి పెట్టేసే, అది ఎంతైనా ఉన్ని, తక్కువ ఉన్ని, ఎక్కువ ఉన్ని, ఫస్ట్ నాకు ఎత్తి పెట్టేయండి, తర్వాత గట్ట అని అంటాడు. ఆ విధంగా నువ్వేం చేశావు? ఇంతవరకు మంచి ద్రాక్ష రసాన్ని బెస్ట్ వైన్ ఎత్తి పెట్టేసి చీప్ అండ్ ఇచ్చావు కదరా. ఆ విందు ప్రధానికి తెలియదు, ఒట్టి నీళ్ళే బెస్ట్ వైన్ అయిందని చెప్పి బెస్ట్ రసాన్ని మొదట ఇచ్చి జబ్బు ద్రాక్ష రసాన్ని చివరిలో ఇస్తారు కదరా అంటున్నాడు. అంటే ఏమర్థము? ఆ విందు ప్రధాని ఇంతవరకు ఇచ్చింది జబ్బు ద్రాక్ష రసమే. అందులో జబ్బు ద్రాక్ష రసం అంటే ఏమిటి? కల్తీ.
అది శ్రేష్టమైనది కాదు, నాసి రకము, చీపైన క్వాలిటీ. విందు ప్రధాని చీపైన ద్రాక్షరసం ఇచ్చాడు, యేసుక్రీస్తు బెస్ట్ ద్రాక్షరసం ఇచ్చాడు. ఆయన ఎప్పుడు కూడా బెస్ట్ ఇస్తాడు. శ్రేష్టమైన ప్రతివియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైనది ఆయన మనకిచ్చేదాన్ని కూడా ద బెస్ట్ ఇస్తాడు. గుడ్డు కూడా ఇవ్వడు, శ్రేష్టమైనది బెస్ట్ ఇస్తాడు ఆయన. యేసయ్య చెప్పాడు, ఒక బిడ్డ రొట్టెని అడిగితే తండ్రి రాతినిస్తాడా? ఒక బిడ్డ తండ్రి దగ్గరకు వచ్చి, నాయనా నాకు రొట్టె కావాలంటే రాయి ఎత్తిస్తాడా? తినరా అనేసి ఇవ్వడు. నాకు చేప కావాలంటే పాము ఇస్తాడా? ఇవ్వడు. ఆయన అంటాడు యేసు ప్రభు, చెడ్డవారైన మీరెవరు? పాపులు, మీరు దుష్టులు. పాపులు దుష్టులైన మీరే మీ పిల్లలకు మంచి ఈవులు నీవు ఎరిగి ఉండగా పరలోకమందున్న తండ్రి అంతకంటే ఎక్కువగా, హల్లెలూయా, అంతకంటే ఎక్కువగా నీకు మంచి ఈవులు ఇచ్చింది కదా. శ్రేష్టమైనది ఇస్తాడయ్యా. చెడ్డవాడే మంచిది ఇస్తున్నప్పుడు మంచివాడు మంచిది కన్నా ఎక్కువ ఇస్తాడు. ఆమేన్. చెడ్డవాడు తన పిల్లలకు మంచిది ఇస్తా ఉన్నప్పుడు మంచివాడు దానికన్నా గొప్ప చేయాలి కదా. యేసయ్య అంటాడు, అంతకంటే ఎక్కువగా మంచి ఈవులు ఇచ్చును కదా. అదే దేవునికి మన జీవితానికి ఏం కావాలని తెలుసు, మన కుటుంబానికి ఏం కావాలని తెలుసు, మన పిల్లలకు ఏం కావాలని తెలుసు. ఆయన మనకు బెస్ట్ ఇస్తాడు. నువ్వైతే నీ బిడ్డలకు మంచి ఇస్తావు, దేవుడైతే బెస్ట్ ఇస్తాడు. నువ్వైతే నీకు నీ కుటుంబానికి మంచిది చేస్తావు, దేవునికి అప్పగిస్తే దేవుడు బెస్ట్ ఇస్తాడు. ఆయన ఇచ్చేది బెస్ట్ ద్రాక్షరసం. ఇది కానా ఊరు వివాహము, ఘనమైన వివాహం. అది ఘనమైన వివాహం. బ్రదర్ సిస్టర్ గమనించండి, ఈ కానా అనే ఊరు అడ్రస్ లేని ఒక ఊరు, అడ్రస్ లేని ఊరు. అది ఎక్కడో ఇజ్రాయెల్లో ఒక ప్రాంతంలో ఒక మూలాన ఉన్న ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో జరుగుతున్న ఒక నిరుపేద కుటుంబం యొక్క వివాహం అది. వారు ఎంత బీద వాళ్ళంటే ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏమీ చేసుకోలేని అసమర్థులుగా ఉన్నారు. వచ్చిన వారికి కూడా చాలినంత ద్రాక్షరసము తయారు చేసి పెట్టేంత స్తోమత వారికి లేదు. యేసయ్య ఒక అద్భుతం చేస్తానంటే అర్థం ఏమిటి? అక్కడ జీరో, అక్కడ జీరో, వాళ్ళకి ఏమీ లేదు. నిరుపేద కుటుంబం అది. ఒక చిన్న పల్లెటూరులో ఒక నిరుపేద బీద కుటుంబంలో జరుగుతున్న ఆ వివాహము ఈరోజు ఎంత ఘనమైనదంటే 2000 సంవత్సరాలుగా ప్రపంచమంతా వివాహాన్ని గురించి మాట్లాడుకుంటుందండి. హల్లెలూయా. బైబిల్ అంటుంది ఎబ్రీ పత్రికలో, వివాహము అన్ని విషయములలో ఘనమైనది, కానీ ఈ వివాహము ఘనమైన వివాహం. ఇది ఘనమైన వివాహము. వివాహము ఘనమైనది, కానీ కానా ఊరు వివాహము ఘనమైన వివాహం, కీర్తి పొందిన వివాహం. ఆ పెళ్లి గురించి ఈరోజు ఎక్కడో ఉంది, ఇజ్రాయెల్లో ఎక్కడో ఒక మూల ప్రాంతంలో ఉన్న పల్లెటూరు. 2000 సంవత్సరాల ముందే జరిగింది. ఈ రోజు మనం మేర్ల పక్కలో కూర్చొని ఆ పెళ్లి గురించి ఏం మాట్లాడుకుంటా ఉన్నాం. ప్రపంచమంతా పెళ్లి గురించి మాట్లాడుకుంటా ఉంది. ఈ ఘనమైన వివాహము, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వివాహము. ఆ బీద ఇంటి వివాహాన్ని యేసు ప్రభు ఎంతగా ఘనపరచడం చూసారా? హల్లెలూయా. కారణమేమి? ఆ వివాహానికి ఇంత ఘనము, ఇంత గౌరవము, ఇంత పేరు ప్రఖ్యాతులు రావడానికి ఏం కారణము? అక్కడ అక్కడ యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శుభ కార్యములో, ఆ పెళ్లిలో యేసయ్య ఉన్నాడు. మనం ఎన్నో లక్షలు పెట్టి పెళ్లిళ్ళు చేస్తాం మండపాల్లో. కొందరైతే కోట్లు పెట్టి చేస్తారు. ఎంతో మంది ధనవంతుల వివాహాలు జరుగుతూ ఉంది. కానీ వాళ్ళ వివాహాలు జరిగిన మరుసటి రోజే మర్చిపోతారు.
నీ పెళ్లి గురించి నువ్వే మర్చిపోయినావు. ఈ పెళ్లి రోజు ఎప్పుడంటే ఎప్పుడా? ఈరోజా? నీ పెళ్లి రోజే నువ్వు మర్చిపోయినావు. కానీ ఆ పెళ్లి గురించి 2000 సంవత్సరాలుగా మాట్లాడుకుంటున్నావంటే ఆ గౌరవానికి కారణం ఏమిటి? ఆ పెళ్లిలో వివాహములో యేసయ్య ఉన్నాడు. ఇక్కడ వాక్యం అంటుంది 2:2లో యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి వారు యేసయ్యను పెళ్లికి పిలిచారు. వాక్యం అంటుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నన్ను గణపరచు వారిని, నన్ను గౌరవించే వారిని నేను గౌరవిస్తాను, వారిని గణపరుస్తాను. నన్ను గణహీనపరచువారు గణహీనము నొందు. ఇది పల్లెటూరే, బీద కుటుంబమే, అయినా వారు గొప్ప పనే చేశారు. యేసయ్యను పెళ్లికి పిలిచారు, యేసయ్యను గౌరవించారు, యేసయ్యను గౌరవించి ఆయన పిలిచారు. యేసయ్య వారి యొక్క ఆహ్వానమును మన్నించి ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ పెళ్లి ఇంటి కథనే మార్చేశాడు. వాస్తవానికి ఆ రోజు అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఆ కుటుంబానికి పెద్ద అవమానం. ఆ రోజుల్లో యూదుల యొక్క పెళ్లి వివాహ సాంప్రదాయ ఆచార ప్రకారము అతిథి సత్కారము సరిగ్గా చేయకపోతే ఆ కుటుంబానికి అది అతిపెద్ద అవమానం. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా వారు మమ్మల్ని పిలిచి మాకు విందు పెట్టకుండా అగౌరవపరచారని చెప్పి కేసు వేస్తే వారు జైలు పాలవలసింది. ఆ రోజు వారు జైలుకి వెళ్లాల్సింది. పెళ్లి కుమారుడు, పెళ్లి ఇంటి వారందరూ జైలుకి వెళ్ళాలి. ఇది అక్కడున్న చట్టము, అక్కడున్న ఆచారము. ఎప్పుడైతే ద్రాక్షారసం అయిపోయిందో అది పెద్ద సమస్య, వారికి చిన్న సమస్య కాదు. ద్రాక్షారసం తయారు చేసుకునే స్తోమత, సామర్థ్యం లేదు. బయట పోయి తీసుకుని రావడానికి, బయట మార్కెట్కి వెళ్ళి తీసుకుని రావడానికి డబ్బులు లేదు వాళ్ళ దగ్గర. వారి కుటుంబం ఇప్పుడు అపకీర్తికి పాలవలసిన పరిస్థితిలో పడిపోయింది, జైలు పాలవలసిన పరిస్థితి. కానీ యేసుక్రీస్తు ఆ అవమానమును తొలగించి, వారి దుఃఖాన్ని తొలగించి, దాని మహా సంతోషముతో నింపి ఆ వివాహాన్ని ప్రపంచమంతా మాట్లాడుకునే విధంగా ఘనపరిచాడు. యేసయ్య ఉంటే అంతే, యేసయ్య వస్తే ఆయన అదే చేస్తాడు. యేసును వాళ్ళు ఘనపరిచారు. అందువల్ల ఆ కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఆయన వెళ్ళి ఆ సమస్యను తొలగించి ఆ వివాహ ఇంటిని ఘనపరిచాడు, గౌరవపరిచాడు. అంత మాత్రమే కాదు, యేసుని పిలిస్తే మాత్రమే చాలదు, అక్కడ ఇంకొక ముఖ్యమైన కార్యం జరగాలి. అదే అద్భుతానికి, ఆశ్చర్య కార్యానికి, శ్రేష్టమైన జీవితానికి, సంతోషానికి ఆధారం ఏమిటది? మరియ చెప్పింది. అక్కడ ఉన్న పని మనుషుల్ని పిలిచి, ఆయన తల్లి పరిచారకుని పిలిచి చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడండి. ఆయన మీతో ఏం చెప్తాడో అది చేయండి అయ్యా అంటే. ఆయన పిలవండి, ఆయన ఏం చెప్తాడో అది చెయ్యి. ఆయన పిలవండి, ఆయన ఏం చెప్తాడో అది చెయ్యి. ఆయన ఏం చెప్పాడు? ఆ రాతి బాణంలో నీళ్లు పోయండి అన్నాడు. నీళ్లు పోసినారు. పోయి ఇంకా 6 రాతి బాణలు, ఒక్కొక్క రాతి బాణ దాదాపు 100 లీటర్లు పడుతుంది. పోయిరా, ఇంకా తెచ్చి పోయిండ్రా మొత్తం అన్నాడు. అంచుల మట్టుకు పోసేసారు. పోసినావా? పోసినా సార్. ఉంచుకొని పో. ఉంచుకొని పోరా? వాళ్ళు అట్లా ఆశ్చర్య ముంచుకొని పోయేది. దానికి ఎందుకు పోసేది? అట్లే పోయింది. ఇంకెందుకు పోసేది? మళ్ళీ దీనిలో పోసి ముంచుకొని పోవడం దేనికి? అదేదో అట్లే పోవచ్చు కదా. ముంచుకొని పోవయ్యా. ఏమయ్యా, మమ్మల్ని వెర్రోలు అనుకుంటున్నావు? మాకేం పని లేదా? నీళ్ళు దమ్మన్నావు, పొయ్యి పడినా, మళ్ళీ దాన్ని ముంచుకొని మమ్మంటున్నావు. ఇక్కడ నువ్వు మెంటలా, మేము మెంటలా? ఇదేం వారు అడగలేదు. నీళ్ళు పోయి ఇప్పుడు ముంచుకొని ఎత్తుకొని పోన్నాడు. వీళ్ళు ఎత్తుకొని పోతా ఉన్నారు.
అక్కడ పోయి పోస్తే ద్రాక్ష రసము, ఇక్కడ నీళ్లు, అక్కడ ద్రాక్ష రసము, మార్గం మధ్యలో మొత్తం మారిపోయింది. విధేయత మార్గములో విజయం నిన్ను వెంటాడుతుంది. హల్లెలూయా. అంతే. ఇక్కడ కారణాలంతా అడగకూడదు, ఇక్కడ లాజిక్ అంతా మాట్లాడకూడదు, ఇక్కడ నీ తెలివిని నీ బుద్ధిని ఉపయోగించకూడదు. పోయిరా, పోసాను, ముంచుకొని పోతా ఉండాలి అంతే. ఎత్తుకొని పోతా ఉన్నారు, పొయ్యే దారిలో మొత్తం మారిపోయింది. విధేయత మార్గములో విజయం నిన్ను వెంటాడుతుంది. నీ జీవితంలో దేవుని కార్యం జరగాలంటే, నీ శుభ కార్యంలో దేవుని కార్యం జరగాలంటే, నీకు సంతోషం కలగాలంటే దేవుడు యేసు ఏం చెప్తాడో అది చెయ్యాలి. ఎదురు ప్రశ్నే, ఇటు చేస్తే అట్ట అదట్ట అవుతుంది, ఇటు చేస్తే అది అట్ట అవుతుంది, అదంతా నీకు వద్దు, చెప్పింది చెయ్యి. మరియమ్మ మనకు చెప్పే పెద్ద ఆలోచన ఏమిటంటే, ఆయన చెప్పేది చెయ్యండి అయ్యా అంతే. యేసయ్య చెప్పింది మనం చేస్తే, ఆయన మాటను మనం శిరస్సు వహించి గౌరవిస్తే దేవుడు మనకు బెస్ట్ ఇస్తాడు. యేసయ్య మనకు శ్రేష్టమైనది ఇస్తాడు. కాబట్టి దేవుని దగ్గర మనకు సమస్యలు వచ్చినప్పుడు ఆయన దగ్గరకు రావాలి. ఆయన ఏం చెప్తాడో అది చెయ్యాలి. మన శుభకార్యంలో మనం యేసయ్యని పిలవాలి. బర్త్డేకు, మ్యారేజ్ డేకు అందరినీ పిలుస్తారు, యేసయ్యని పిలవాలి. యేసయ్యని పిలవాలి. యేసయ్య మన కుటుంబ శుభకార్యంలో ఆయన ఉండాలి. ప్రతి విషయము దేవుని చిత్తానుసారంగా జరుగుతా ఉందా అనే ఆలోచన ఉండాలి. అప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదించి మన జీవితాన్ని, మన శుభకార్యాన్ని, మన యొక్క కుటుంబాన్ని గౌరవప్రదమైన స్థానంలో పెడతాడు. ఆమేన్. ఆయన సాధారణమైన నీళ్లను తీసుకుని శ్రేష్టమైన ద్రాక్షారసంగా చేశాడు. మన జీవితంలోనూ చేస్తాడు. ఏ సోదరుడా, సోదరి, బాధపడకు. నా జీవితంలో టేస్ట్ లేదు, నా జీవితము వాసన లేదు, నా జీవితంలో ఒక కలర్ లేదు, నేను ఒక డిమ్ లైట్గా ఉన్నాను, సాయంత్రం లాగా ఉంది నా జీవితం అని బాధపడుతున్నావు. నీకు వచ్చిన కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, సమస్యలతో నువ్వు ఇలా అనుకోవచ్చు. కానీ యేసయ్యను పిలువు, ఆయన చెప్పింది చెయ్యి. నీ జీవితాన్ని ఆయన కలర్ఫుల్ గా మారుస్తాడు, టేస్ట్ అయిన జీవితంగా మారుస్తాడు, సువాసన వెదజల్లే పరిమళ తైలంగా నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు.